ఆయుష్ శాఖ ఉన్నతాధికారి డిడి ధనుంజయరావు బరితెగించారు. తన మీద వస్తున్న వార్తలు ఆపాలంటూ ఏకంగా బీఆర్కే న్యూస్ తో బేరసారాలకు దిగారు. తన దూత డాక్టర్ రఘును విశాఖ బీఆర్కే న్యూస్ కార్యాలయానికి పంపించారు. డాక్టర్ రఘు ఆయుర్వేద డాక్టర్ గా సేవలందిస్తున్నారు. నేరుగా విశాఖలోని బీఆర్కే న్యూస్ ఆఫీస్ కు వచ్చి బేరసారాలు చేశాడు. ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లనే మేనేజ్ చేశాం, మీ రేటు ఎంతో చెప్పండి అంటూ ఓపెన్ ఆఫర్లు చేశాడు. 2 లక్షలు ఇస్తానని చెప్పాడు. డబ్బు తీసుకోండి, ప్రసారమైన వార్తలను తొలగించాలి, మళ్ళీ ప్రసారం చేయొద్దని అంటున్నాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బీఆర్కే న్యూస్ చేతికి చిక్కింది. ఆయుష్ శాఖలో జడా ధనుంజయరావు సోదరులు అక్రమంగా ప్రవేశించారని, తప్పుడు జన్మ ధృవీకరణ పత్రంతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. జడా బ్రదర్స్ అవినీతిని బయటపడేలా చేసింది. దీంతో కంగుతిన్న జడా బ్రదర్స్ తమ దూత ఆయుర్వేద డాక్టర్ రఘును పంపించి బేరసారాలకు దిగారు. ఆయుష్ శాఖ ఉన్నతాధికారి డిడి ధనుంజయరావు బరితెగించారు. తన మీద వస్తున్న వార్తలు ఆపాలంటూ ఏకంగా బీఆర్కే న్యూస్ తో బేరసారాలకు దిగారు. తన దూత డాక్టర్ రఘును విశాఖ బీఆర్కే న్యూస్ కార్యాలయానికి పంపించారు. డాక్టర్ రఘు ఆయుర్వేద డాక్టర్ గా సేవలందిస్తున్నారు. నేరుగా విశాఖలోని బీఆర్కే న్యూస్ ఆఫీస్ కు వచ్చి బేరసారాలు చేశాడు. ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లనే మేనేజ్ చేశాం, మీ రేటెంతో చెప్పండి అంటూ ఓపెన్ ఆఫర్లు చేశాడు. 2 లక్షలు ఇస్తానని చెప్పాడు. డబ్బు తీసుకోండి, ప్రసారమైన వార్తలను తొలగించండి, మళ్ళీ ప్రసారం చేయొద్దని అంటున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఆయుష్ శాఖ మొత్తం కూడా అవినీతి కంపు కొడుతుంది. ఆయుష్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కా ఆధారాలతో బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో జడా బ్రదర్స్ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా పక్కా ఆధారాలతో బీఆర్కే న్యూస్ వరుస కథనాలను టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టెలికాస్ట్ చేసిన వార్తలన్నింటిని కూడా ఆపాలంటూ ఏదైతే ఆయుష్ శాఖలో డీడీ పోస్టు ఎలగబెడుతున్నటువంటి జడా ధనుంజయరావు ఉన్నాడో ఆయన బరి తెగించి బీఆర్కే న్యూస్ను కొనుగోలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేశాడు. అందులో భాగంగానే ఆయుర్వేద డాక్టర్ రఘుని రంగంలోకి దించడం జరిగింది. మీరు వేసినటువంటి వార్తలు ఏదైతే ఉందో ఆ వార్తల ఆధారంగా నా ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది, అందుకని మీకు కావాల్సింది మీరు తీసుకొని ఆ వార్తలు డిలీట్ చేయండి అంటూ కూడా బీఆర్కే న్యూస్తో బేరసారాలు ఆడుతున్నారంటే డీడీ పోస్ట్లో ఉన్నటువంటి ధనుంజయరావు ఏ స్థాయిలో బరి తెగించాడనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బీఆర్కే న్యూస్ సిబ్బంది పక్కా ఎవిడెన్స్ తోటి ఆయన్ని ట్రాప్ చేసి మీరు మాకు డబ్బులు ఇస్తారా, ఎంత ఇస్తారు ఏంటి అని అడిగితే 2 లక్షల రూపాయల వరకు మీకు డబ్బులు ఇస్తాము, మీరు వార్తలు అయితే టెలికాస్ట్ చేశారో వాటన్నిటిని కూడా డిలీట్ చేయండి అంటూ కూడా నేరుగా బీఆర్కే న్యూస్ కార్యాలయం విశాఖలో ఉన్నటువంటి బీఆర్కే న్యూస్ కార్యాలయానికి వచ్చి మరీ బేరసారాలు ఆడుతున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం బీఆర్కే స్క్రీన్ మీద ఎవరైతే బేరసారాలకు వచ్చినటువంటి డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ రఘు ఉన్నాడో అతని ఫోటోను కూడా బాహ్య ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాం. అతడు బీఆర్కే న్యూస్ కార్యాలయానికి వచ్చి ఏదైతే డీడీగా ఉన్నటువంటి ధనుంజయరావుని కాపాడండి, ఎందుకంటే ఐఏఎస్ ఐఆర్ఎస్ మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా మేము మేనేజ్ చేశాము, మీరు వాటన్నిటినీ గెలకొద్దు, మీరు వేస్తున్న వార్తల కారణంగా మా సారు ఎవరు ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ రఘుకి ఒక పెద్ద డాక్టర్గా పెద్ద సార్గా ఉన్నటువంటి ఎవరైతే ధనుంజయరావు ఉన్నాడో అతను పోస్టును కాపాడటానికి విశాఖలో ఉన్నటువంటి బీఆర్కే కార్యాలయానికి ఒక ఆయుర్వేద డాక్టర్ని ఆయన్ని కూడా బీఆర్కే కార్యాలయానికి పంపించి మరి వార్తలన్నీ ఆపేయాలి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి, ఏకంగా ఐఏఎస్ అధికారులే మాకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు వాళ్ళకి ఇచ్చాము అంటూ కూడా బరి తెగించి మాట్లాడుతున్నారంటే ఆయుష్ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ శాఖలో డాక్టర్ల నియామకాలు ఉద్యోగ అవకాశాలు డాక్టర్ల నియామకాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ రఘు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బీఆర్కే న్యూస్ లోతైన పరిశోధన చేయగా ఎవరైతే ఆయుర్వేద డాక్టర్ రఘుగా ఉన్నాడో అతను ఇప్పుడు ధనుంజయరావు డీడీగా ఉన్నటువంటి ధనుంజయరావుకి బినామీగా ఉండి ఉద్యోగుల నియామకాలు డాక్టర్ల నియామకాల్లో దాదాపు 2.5 కోట్ల కలెక్ట్ చేశాడన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎవరైతే డీడీ పోస్ట్లో ఉన్నటువంటి ధనుంజయరావు ఉన్నాడో
అతడు ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ రఘుని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం, అవినీతికి పాల్పడిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ చేతిలో ఉన్నాయి. ఖచ్చితంగా వరుస కథనాలు ఎట్టి పరిస్థితిలో బీఆర్కే న్యూస్ వార్తలను ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్కే న్యూస్ ప్రజల పక్షాన ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయటంలో బీఆర్కే న్యూస్ ముందంజలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఈశ్వర్.